నీ బాక్సింగ్ స్టైల్ బాగుంది బాస్. లైఫ్ లో నన్ను ఎవడేలా కొట్టలేదు తెలుసా? శుభ్రాజ్ వాడు చిన్నపిల్లాడు. వీడు చిన్నపిల్లాడా? నువ్వు దెబ్బలు తిని చూడు, అప్పుడు తెలుస్తుంది స్ట్రాంగ్ మ్యాన్. ఏంటని రమ్మనమాట? శుభ్రాజ్ నిన్ను నేనే ఒక విషయం కోసం రమ్మనరా. నువ్వు నా కోసం ఒక చిన్న పని చేసి పెట్టాలి. మహారాణిపేటలో ఒక క్రికెటర్ ఉన్నాడు, వాడి పేరు శంకర్. అతనికి లెటర్ ఇచ్చి ఈ లెటర్ లో ఏం రాసిందో అలా చేయమని చెప్పు. ముందు మర్యాదగా చెప్పి చూడు. కుదరదు ఏమైనా మొండికేస్తే అప్పుడు నీ స్టైల్లో 2 పంచులు ఇవ్వు. జాగ్రత్త బాస్, నన్ను కొట్టినట్టు వాడిని కొట్టకో, చస్తాడు. అందులో ఏం రాసింది? దాని గురించి నీకెందుకు? ఇది అతనికి ఇవ్వాలి కదా, అందుకని ఏం రాసిందో తెలుసుకోవాలని. ఇందులో మీ అన్న రఘుకి శంకర్ వాళ్ళ అమ్మకి పెళ్లి జరగబోతోందని రాసింది. నీకు ఈ పని చేయడం ఇష్టమా లేదా? ఇష్టమే. మరి చెయ్యి, అనవసరం ఎందుకు ప్రశ్నలు వేస్తావు? నువ్వు లాయర్వా? శుభ్రాజ్, నందు లెక్క సరిగ్గా లేదు. బాస్, నేను తప్పు చేయలేదు బాస్. నేను డబ్బుకు లొంగలేదు బాస్. నేను చెప్పింది నమ్మండి బాస్. వసూలైంది అంతే బాస్. ఆ డబ్బును అలాగే తీసుకొచ్చాను బాస్. బాస్, నన్ను ఏం చేయకండి బాస్. డబ్బు ఇవ్వను, ఏం చేస్తారంటున్నాడు? ఏ పనికి మాలి నా కొడక. ఈ శోభరాజ్ దగ్గర నీ తెలివి చూపిస్తున్నావా? చెప్పండి బాస్. ఈ శోభరాజుని మోసం చేసిన వాడెవడు ప్రాణాలతో ఉండడని తెలిసి నన్నే మోసం చేస్తావా? ఈ విధవ డబ్బు కావాలని అడుగుంటే నేనే ఇచ్చేవాడిగా. అడిగినప్పుడు అడిగింది ఇవ్వలేదా? ఎవరికేమైనా తక్కువ చేశానా? చూస్తారని చెప్పండి రా. అందరినీ బిడ్డల్లా చూసుకుంటున్నారుగా. ఇంత చేసా నన్నే మోసం చేస్తా. తీసుకెళ్ళండి రా. మళ్ళీ వీడి ఏరియాలో కనిపిస్తే ముక్కలు ముక్కలుగా నరికేయండి. సరిగ్గా లెక్క చూసుకో. ఈ కంప్యూటర్ డబ్బా ఏ తప్పు జరిగినా కరెక్ట్ గా చూపిస్తుంది. మనుషుల మోసం చేయదు. కావాలంటే ఇంకో 4 డబ్బాలు కొనిపెట్టుకోరు. ఏ బాస్, మీ అన్నయ్య బుద్ధి నా బలం ఒకటయ్యే కదా. ఈ సిటీనే కొన్నాళ్ళకి నా పాకెట్లో పెట్టుకుంటాను చూడు. బాస్, నువ్వు కేవలం బాక్సింగ్ అనే టైం వేస్ట్ చేయడం కంటే కొంచెం కంప్యూటర్ నేర్చుకుంటే రేపు మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఏ రఘు, వాడేం టైం వేస్ట్ చేయడం లేదు. బాక్సింగ్ లో ఏదో రోజు గొప్పవాడు అవుతాడు. నువ్వు వెళ్ళి బాగా ప్రాక్టీస్ చేయ బాస్. ముందు నువ్వు ఆ క్రికెట్ ప్లేయర్ శంకర్ దగ్గరికి వెళ్ళి పని పూర్తి చేసా. వెంటనే వెళ్ళు. నేను వస్తానయ్యా. బోస్, ఏంటనయ్యా? ఇదిగో ఖర్చులు కొంచెం. వస్తాను. ఓకే. మగధీరా నన్నే చేకొనరా, నాపైట ఎగరవేయు సమయమేదిరా. మగధీరా ధీరా. ఏ కెప్టెన్, ప్రాక్టీస్ అది ఎలా ఉంది? ఎవరు? నేను అంపైర్ని, వచ్చి చూడు. ఎవరు? మగాణ్ణి. ఏంటిది? విప్పి చూడు బస్సు. హే మగధీరా నన్నే చేకొనరా. ఏంటి బెదిరిస్తున్నావా? ఆగు బస్సు, కూల్ కూల్. ఇలాంటివి నా దగ్గర పెట్టుకోవద్దు, బయటికి వెళ్ళు. ఓకే, నీ దగ్గర 700 రూపాయలు ఉందా? ఇది ఎవడో తెలుసా? టైగర్ బాంబ్. బెణుకు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు అన్నిటికీ పనికొస్తుంది. ఓకే. ఓ సారీ బాస్. ఒప్పుకో బాస్. ఇప్పుడు చెప్పు, ఒప్పుకుంటావా లేదా? చెప్పు. నువ్వు ఇలా రావు దారికి. ఇలా చూడు, క్రికెట్ ఎలా ఆడాలో నేను నేర్పిస్తాను. చూడు. పగలగొట్టద్దు, ఒప్పుకుంటాను. ఆల్ అవుట్ ఫర్ నో లాస్. ఈ ఏడుపు ముందే ఆడవచ్చుగా. ఇప్పుడు ఈ టైగర్ బాబు నీకు అవసరం. ఫ్రీ.
ఏ మ్యాన్ అలా పడిపోయావే? ఒక అమ్మాయి చేతిలో ఓడిపోయావు కదా, నీ ముఖం చూస్తుంటే నాకు పాపం అనిపిస్తుంది. మొత్తం మస్ అయిపోయింది. నీకు సిగ్గుగా లేదు? పిల్లాడా నన్ను వదులు. ఎవరైనా మగాళ్ళుంటే కాపాడండి ప్లీజ్. అయ్యో నన్ను బాగా షేమ్ చేసేసావు కదరా. అయ్యో చార్లీ చార్లీ ఇలా చూడు, ఆ మగపిల్లాడు నన్ను అవమానం చేశాడు. వాట్ ఏ షేమ్. ఓ గాడ్, మనం దీనికి ప్రతీకారం చేయాలి. ఒక్కొక్కడుగా వస్తారా? మొత్తం అందరూ వస్తారా? చార్లీ చార్లీ నీకు నేను ఒక్కడే చాలురా. వాడి వందలోకి చార్లీ చంపేసే. ఇంకా మన లెక్క తీరలేదు. తీర్చుకుందాం. ధైర్యం ఉందా? డైరెక్ట్ ఫైట్కి వస్తావా? వదలే చార్లీ, అది అతని వల్ల కాదు. ఏయ్ చార్లీ చాప్లిన్, ఎక్కడికి రావాలో చెప్పు. 9:30 గంటలకి వాల్టర్ రైల్వే స్టేషన్ దగ్గరికి. ఏంట్రా వీడు ఇలా చేశాడు? వాడు పిలిచాడని వీడు వచ్చాడమే. వాడు బాగా హ్యాండ్ ఇచ్చాడు. ఎప్పుడు రాలో చూసావా? డైరెక్ట్ ఫైట్ రమ్మని చెప్పాడుగా. ఫైట్ చేసే ఏరియానే ఇది. అదే కదా, పొద్దున్న 5 గంటల నుంచి నోట్లో చుట్టా చేతిలో చెంబు పట్టు కూర్చున్న ఏరియా కదా ఇది. రైల్వే ట్రాక్ మొత్తం అంతా అదే. వాడు చెప్తే మమ్మల్ని తీసుకొస్తావా? బీరు కొట్టిస్తానని ఆశ పెట్టాడు వీడు. అలాగే అయితే ఓకే. ఇన్ని రైళ్ళు వస్తున్నాయేంట్రా? ఇంత పొట్టిగా ఉన్నా? అవి మోటార్ బైకులు రా. బావా ఎన్ని బైకులో చూసావా? ముందు మొత్తం టైర్లు, మొత్తం ఫిగర్లు. ఏయ్, పోటీకి రెడీయా? నువ్వే పోటీ పెట్టినా నేను రెడీ. రే వికీ, పోటీ ఏంటో వీడికి చెప్పరా. హాయ్, నేను చెప్పింది విని పోటీకి రెడీయో కాదో చెప్పు. అదిగో కనిపిస్తుంది చూడు ఒక బ్రిడ్జి. దానికి అవతలే వాల్తేర్ స్టేషన్ ఉంది. అక్కడ నుంచి సరిగ్గా 10:10 కు ఒక ఫాస్ట్ ట్రైన్ ఇదే ట్రాక్ లో వస్తుంది. ఓకే, ఆ ట్రైన్ నువ్వు చూసిన వెంటనే అదిగో నిలబడి ఉందే బ్యూటిఫుల్ గర్ల్, ఆమె చేతిలో కచ్చీపుని టప్ అని కింద పడేస్తుంది. వెంటనే నువ్వు ఫాస్ట్ గా ఇదే ట్రాక్ లో జెండాను తీసుకుని పరిగెత్తాలి. నువ్వు ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఎటువైపు తప్పించుకుంటావో తెలీదు. ఈ జెండాను అక్కడ గుచ్చాలి. అదిగో అక్కడ ఉంది చూడు ఎరుపు ఫ్లాగ్, అది చార్లీ రికార్డు.